హాయ్, వెల్కమ్ టు స్వామన్న జూపల్లే వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా యాంగ్రో నుండి విడుదలైనటువంటి అగ్రిసెట్ 2020 నోటిఫికేషన్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళితే అగ్రిసెట్ ఎగ్జామ్ 12/11/2020 తేదీన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 120 బిట్లు ఉంటాయి. 120 బిట్లు కూడా మల్టిపుల్ చాయిస్ రూపంలోనే ఉంటాయి. ఒక్కొక్క బిట్టుకు ఒక్కొక్క మార్కుగా క్యారీ చేయబడుతుంది. ఎగ్జామ్ మొత్తం కూడా ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఈ 120 బిట్లకు మీకు కేటాయించిన సమయం 1.5 గంట, అంటే 90 నిమిషాలు. ఈ ఎగ్జామ్కి ఎవరెవరు అర్హులు? యాంగ్రూ, పీజేటీఎస్ ఏయూలలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు అందరూ కూడా ఈ అగ్రిసెట్ ఎగ్జామ్కి అర్హులు. ఏజ్ లిమిట్ డిసెంబర్ 31, 2020 సంవత్సరానికి 17 నుండి 22 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 25 ఇయర్స్ వరకు ఉండొచ్చు. పీహెచ్ కోటా వారికి అయితే 27 ఇయర్స్ వరకు ఉండొచ్చు. బీఎస్సీజీ సీట్ల సంఖ్య గవర్నమెంట్ కాలేజీలలో మొత్తం 112 సీట్లు. ఆ 112 సీట్లలో డిఏ వారికి 97, డిఎస్టీ వారికి 13, డిఓఎఫ్ వారికి 2 సీట్లుగా కేటాయించారు. ప్రైవేట్ కాలేజీల్లో సీట్ల సంఖ్య మొత్తం 72. ఈ 72 సీట్లకు గాను డిఏ వారికి 62, డిఎస్టీ వారికి 8, డిఓఎఫ్ వారికి 2గా కేటాయించారు. ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి ఈ 72 సీట్లను కూడా 65% కన్వీనర్ కోటా కింద, 35% మేనేజ్మెంట్ కోటా కింద ఫిలప్ చేస్తారు. అది కూడా అగ్రిసెట్లో వచ్చిన మార్క్స్ బేస్ ఆధారంగానే. ఎగ్జామ్ సెంటర్లు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకు ఒక్కొక్క సెంటర్ని ఇస్తూ మొత్తంగా 13 సెంటర్లను కేటాయించారు. అంటే ఏ జిల్లా వారు ఆ జిల్లానే సెంటర్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రధాన అంశము ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేసుకునే విధానము. ముందుగా మీరు యాంగ్రూ వెబ్సైట్ అయినటువంటి www.angrau.ac.in వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ అగ్రిసెట్ 2020 అనే స్క్రోలింగ్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసినప్పుడు మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనపడే విధంగా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో ముందుగా మీరు అప్లికేషన్ ఫీని పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీని పే చేసిన తర్వాత మాత్రమే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు చేసిన పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న వాటిలో 2వ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ ఎంటర్ చేసి మీ యొక్క పేమెంట్ సక్సెస్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. ఈ విధంగా పేమెంట్ మొత్తం సక్సెస్ అయిన తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఈ విధంగా మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. వాటిలో పేమెంట్ ఐడి, మీ మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత పూర్తి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ ఆన్లైన్ అప్లికేషన్లో అడిగిన ప్రతి వివరాన్ని కూడా పొందుపరుస్తూ అప్లికేషన్ని పూర్తిగా ఫిలప్ చేయాలి. ఈ విధంగా మీరు అప్లికేషన్ని పూర్తి చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ని ఒక హార్డ్ కాపీగా కంపల్సరీగా ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వివరాలు 24/10/2020 తేదీ కన్నా ముందు ఆన్లైన్ అప్లికేషన్ పంపించే వాళ్ళలో ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వారికి అయితే 600 రూపాయలు, మిగిలిన వారి అందరికీ కూడా 1200 రూపాయలుగా నిర్ణయింపబడింది. ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేయడానికి లాస్ట్ తేదీ గడువు 24/10/2020. ఆఖరి గడువు లోపల ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేయలేని వారికి లేట్ ఫీ ఛార్జెస్తో 2 రోజులు ఎక్స్ట్రా సమయం కేటాయించారు. అది ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వారికి అయితే 1800 రూపాయలు, మిగిలిన వారికి అందరికీ కూడా 2400 రూపాయలుగా నిర్ణయించారు. మీరు అప్లై చేసిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ని మరియు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని కంపల్సరీగా ఒక కాపీ ప్రింట్ తీసుకోండి. ఎందుకంటే ఆ 2 కూడా పోస్టులు పంపించవలసి ఉంటుంది. మీకు సిస్టమ్ గురించి మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి పూర్తి అవగాహన ఉంటేనే మీరు సొంతంగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేయండి. ఒకవేళ మీకు సరైన అవగాహన కనుక లేకపోతే మీకు దగ్గరలో ఉన్న ఒక ఇంటర్నెట్ షాప్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రక్రియ డాక్యుమెంట్స్ని పోస్టులు పంపించడం. ఏ డాక్యుమెంట్లు పోస్టులు పంపించాలి? 1వది ఆన్లైన్లో ఫిలప్ చేసిన అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీ ఫాము. 2 ఏజ్ ప్రూఫ్, అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీ. 3 అటెస్టేషన్ చేసినటువంటి 10th మార్క్స్ లిస్టు మరియు డిప్లొమా ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. ఈ 2 సర్టిఫికేట్లకు కంపల్సరీగా అటెస్టేషన్ అనేది అయి ఉండాలి. 4 క్యారెక్టర్ సర్టిఫికేట్. 5 మీ ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా పొందినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్. 6 లాస్ట్ 7 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్, అంటే 5th to డిప్లొమా సెకండ్ ఇయర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాలి. 7 స్పోర్ట్స్, ఎన్సీసీ, పీహెచ్, సిఏపి. ఒకవేళ మీరు ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్లు కూడా ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. 8 1 సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్,
అంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీద మీరు సంతకం చేసి జతపరచవలసి ఉంటుంది. 9. ఆన్లైన్లో పేమెంట్ చేసినటువంటి రిసిప్ట్, అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు చెల్లించినటువంటి అమౌంట్ యొక్క రసీదు. ఈ 9 డాక్యుమెంట్లలో ఏ ఒక్క డాక్యుమెంట్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి జతపరిచి పోస్ట్ ద్వారా స్క్రీన్ మీద కనపడుతున్న అడ్రస్కు 5/11/2020 తేదీ లోపల పంపించవలసి ఉంటుంది. 7/11/2020 తేదీ నుండి క్యాండిడేట్స్ యూనివర్సిటీ వెబ్ అడ్రస్లోకి వెళ్ళి హాల్ టికెట్ లేదా ఈ అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోగలరు. మిగిలిన ఇంకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు ఫోన్ చేసి కనుక్కోగలరు. నేను చెప్పిన ఇన్ఫర్మేషనే కాకుండా మీరు మరొకసారి ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లోకి వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలరు. ఎగ్జామ్ సెంటర్కు ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను వివరిస్తూ మరొక వీడియోతో మీ ముందుంటాను. ఇట్లు మీ సామాన్య జూపల్లె. థ్యాంక్ యూ.